నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వినాయకుడి శోభాయాత్ర చాలా అద్భుతంగా హైదరాబాదులో ఖైరతాబాద్, ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో అద్భుతంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే స్వర్గీయ బాలగంగాధర తిలక్. వారు ఆ రోజుల్లో భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి, బ్రిటిషర్స్కి తెలియకుండా ఒక చక్కటి మీటింగ్ పెట్టడానికి స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత చక్కగా జరుగుతున్నాయి. నిజంగా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. గణనాథుడి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనప్పటికీ ఇంత మాట్లాడి సినిమా డైలాగ్ చెప్పబోతే బాధపడతారు కాబట్టి, చూడప్ప సిద్ధప్ప, నేను సింహలు అంటాడప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంత తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ శివగౌరి గారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు మా సెట్ దగ్గరికి వచ్చేసినట్టు, మా స్టూడియోలోకి వచ్చేసినట్టు అనిపించింది. శివ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఎవరిని తీసుకొస్తారు ఇక్కడికి? నెక్స్ట్ ఎవరినో కాదండి, నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఒక మంచి లైఫ్ ఇచ్చినటువంటి వాయిస్, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎన్బికే, నందమూరి బాలకృష్ణ గారు. వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బాలకృష్ణ గారి కంఠాన్ని మనం అనుకరిస్తే ఎలా ఉంటుందంటే, ప్రతి ఆర్టిస్ట్కి వాయిస్ ఒక్కొక్క సమయంలో ఒక రకంగా వస్తుంది. బాధగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కోపంగా ఉన్న ఒక రకంగా, సినిమా డైలాగ్ ఒక రకంగా, మామూలుగా మాట్లాడితే ఒక రకంగా, ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. సో ఇందులో ఈ వేరియేషన్లో ముందుగా ఒక సినిమా డైలాగ్ తీసుకుందాం. సరదాగా ఒక జానపద చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూలంచి తీసుకుందాం. అదే విధంగా ఉంటుంది. మామూలుగా ఈ రోజు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది చూపిస్తా. మా చైత్రయాంతను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వేరు ఖడ్గాన్ని మా నాయబారికి స్వాధీనం చేసి మీరు మా సముద్రం అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమ్మా, రాణమ్మా. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరిదేశ ప్రజలతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. బాలకృష్ణ నిజంగా దించేశారు. యాప్ట్ అనిపించింది. అంటే బాడీ లాంగ్వేజ్ ని మాత్రమే కాదు, ఆ వాయిస్ ని, ఆ డైలాగ్ అంతా గుర్తు పెట్టుకొని ఆ మాడ్యులేషన్ తీసుకురావడం భలే అనిపిస్తుంది. సూపర్. మరి ఈ రోజున కార్యక్రమం గురించి ఆయన మాట్లాడాలి. అప్పుడు ఏ విధంగా ఉంటుంది? నిజానికి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. మరి ఈ చక్కని సదావకాశాన్ని కల్పించినందుకు 10 TV వారికి, మరి అదేవిధంగా యాంకర్ ధనలక్ష్మి గారికి, అదేవిధంగా మరి అజేష తెలుగు ప్రజానికానికి వినాయక నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలియని మరొక పండుగ కూడా ఈరోజు ఉంది. అది విశ్వకర్మ జయంతి. మరి ఆ యొక్క విశ్వబ్రహ్మణ సోదరులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా గీతలో శ్రీకృష్ణ వారు పార్థునికి చెప్పినట్టు, పవిత్ర నాయ సాధునాం వినా సాయిచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేకి. లోకంలో అధర్మం పెలిపికినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు అనేక రూపంలో ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించిన వారు మా నాన్నగారు, ఆంధ్ర నటుడు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అశేష దివ్య ఆశీస్సులు అశేష తెలుగు ప్రజానికం పైన ఉండాలని, మరి అదేవిధంగా పెద్దలు సీనారాయ గారు చెప్పినట్టు, పంచగట్టులోన ప్రపంచాన్ని మొనగాడు, పల్లె మందు పంచపక్ష పరమాణములున్న గోంగూరకాయ గుడ్డక లేచేటివాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అన్న చందాన తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలన చాటి చెబుతున్న ప్రతి తెలుగు తేజానికి మరి అభినందనలు తెలుపుతూ ఇంకెంతసేపు మాట్లాడాలి. సూపర్ సూపర్ సూపర్. అంటే సోషల్ మెసేజ్ ని కూడా చాలా చక్కగా ఆయన భాషలో ఆయన మాడ్యులేషన్ అంతా తీసుకొచ్చి ప్రెజెంట్ చేశారు. మోసలోకి రావాలి కదండి.
అలా అతని మాడ్యులేషన్ కానివ్వండి, ఆ రకంగా ఆయన ఎలా మాట్లాడతారు, ఏంటి, ఏ పదం ఎక్కడ యూజ్ చేస్తారు, అవును, ఎక్కడ పాజ్ తీసుకుంటారు, సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, బాలయ్య బాబు గారు వచ్చారు, ఇంకెవరు రాబోతున్నారు స్టూడియోలోకి? ఇప్పుడే ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరు అటు ఇటుగా ఒకే తరం వాళ్ళు కాబట్టి ఇప్పుడు కొద్దిగా యంగ్ స్టార్ తీసుకొస్తున్నారు. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ గారు. ఓకే, విజయ్ దేవరకొండ గారు అంటే మామూలుగా మాట్లాడటంతో పాటు ఒక సినిమా డైలాగ్ కూడా తీసుకుని విజయ్ దేవరకొండ గారిని ఇమిటేట్ చేసి ప్రయత్నం చేద్దాం. మాట్లాడుతున్నావు అమ్మాయి తప్పండి. హరా అమిత్, ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. ప్రీతి సంగతి ఏందో ఆలోచించరా. హరే అంకుల్, ఏంటి అంకుల్ ఇది? మన లైఫ్లో మనం పోతే మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో. ఈ పిల్ల ఏంటి అంకుల్ ఇది? ఆడపిల్లకు ఒక్క అవకాశం ఇచ్చే చూడండి అంకుల్, మనకంటే ఎక్కువ సాధిస్తుంది. నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది. వినాయక నిమజ్జనం ఒక ఎత్తు అయితే ఆ వినాయక నిమజ్జనం గురించి మాట్లాడడానికి నాతో ధనలక్ష్మి గారు ఉన్నారు. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ విజయ్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను మీకు ఇవ్వలేదు. నేను వినేంత అదృష్టం చేసుకున్నాను. మళ్ళీ అవకాశం కుదిరితే మళ్ళీ వచ్చి నీతోనే ఇంటర్వ్యూ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెళ్ళొస్తాను మై డియర్ రౌడీ గాయ్స్. ఆయన తీసుకొచ్చి మరి అలాగే అదేవిధంగా మనకి అందరికీ కూడా బాగా నచ్చినటువంటి మరొక ప్రముఖ పొలిటీషియన్ అండి ఆయన, కే పాల్ గారు. సరదాగా ఆయన ఇమిటేట్ చేస్తాం. ఏ విధంగా ఉంటుంది? ఇదిగో చూడమ్మా ధనలక్ష్మి, బాగున్నావా? మన పార్టీలో జాయిన్ అవుతావా? నెక్స్ట్ నీ ఇష్టం చెప్పు. ఏపీకి అవుతావా సీఎం, తెలంగాణకి అవుతావా? ఓకే, నేను చూస్ చేసుకోనా? ఇక్కడే తెలంగాణకి అవుతావా? నెక్స్ట్ సీఎం నువ్వే, ఓకేనా? కేసీఆర్ గారు కాదు, రేవంత్ గారు కాదు. ఎందుకో మన బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు. మొన్న నేను అమెరికాలో వైట్ హౌస్ లో జో బైడెన్ తో కాఫీ తాగుతున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, గుర్తుందా? వచ్చావు కదా, చూసావా? నేను అసలు అబద్ధం చెప్పనమ్మా. ఎందుకు వచ్చావు? బ్లెస్సింగ్స్ కోసం. బ్లెస్సింగ్స్, మన బ్లెస్సింగ్స్ ఇచ్చాను కాబట్టి 10 TV వాళ్ళు ఈ రోజు నిన్ను కూర్చోబెట్టి యాంకరింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి బ్లెస్సింగ్స్ ఇస్తే మన పార్టీలో సీఎం అయిపోతావు. నువ్వు అడగొచ్చు మీ పార్టీలో అందరూ ఓడిపోతున్నారని. 2019లో ఏపీలో మొత్తం ఓడిపోయారని నువ్వు అడగొచ్చు. ఏం జరిగిందో తెలుసా? మన వాళ్ళందరూ హెలికాప్టర్ ఎక్కలు అనుకుని ఫ్యాన్ గుద్దేశారమ్మా, లేకపోతే అసలు ఓడిపోం. ఓకేనా? మనం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగాను. ఇటు పక్కన పవర్ స్టార్ ఉన్నాడు, ఇటు పక్కన మెగాస్టార్ ఉన్నాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా. 60 మంది నాతో సెల్ఫీలు, వాళ్ళతో ఒక్కడి కూడా దిగలేదు. ఎందుకో తెలుసా? ఎందుకమ్మా తెలుసా? ఒక్కొక్కడికి ఒక్కొక్క సెల్ ఫోన్ కొనిచ్చారు. దిక్కు చేస్తారా? అయితే అర్థమైంది కదా మన టాలెంట్. నువ్వే చెప్పాలి అందరికి మనకు ఓటేయమని, ఓకేనా? సీట్ నీ గ్యారంటీ. నీకు కావాలంటే నీ పక్కన మళ్ళీ సీట్ లో కూర్చోడానికి ఎవరైనా తెచ్చుకో. మన దాంట్లో ఒక సీఎం ఉండడమ్మా, మినిమం 2-3 ఉంటారు, ఓకేనా? వెళ్ళొస్తానమ్మా. సూపర్. అంటే స్పాంటేనియస్ గా డైలాగ్ చెప్పడం కూడా, అండ్ పక్కన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డైలాగ్ తీసుకురావడం అనేది సూపర్.